హలో ఫ్రెండ్స్, నా పేరు వేద్. తెలంగాణ క్యాబినెట్ కొత్త డెసిషన్ తీసుకుంది. ఇలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పెంచుతుంటా 27 మున్సిపాలిటీస్ని కలిపేస్తుంటా. నా ప్రకారం ఇది చాలా పిచ్చి డెసిషన్, తప్పు డెసిషన్, బ్యాడ్ డెసిషన్. ఓకే, ఎప్పుడు చూసినా డెవలప్మెంట్ హైదరాబాద్లోనే అవ్వాలా? మిగతా సూర్యాపేట్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ని డెవలప్ చేయలేరా? ఎప్పుడు చూసినా హైదరాబాదేనా? అన్ని గుడ్లు ఒకే చోటు ఎందుకు? హోలిస్టిక్ మొత్తం తెలంగాణలో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటే అందరికీ మంచిదే కదా. ఇప్పుడు తెలంగాణలో ఉంటున్న 4 కోట్ల మంది అందరు హైదరాబాద్కి రాలేరు కదా. ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ముంబైలాగా అయిపోవాలా? ముంబైలో సగం స్లమ్ ఏరియానే, మళ్ళీ మరాఠీ వాళ్ళు మైనారిటీ అయిపోయారు. ముంబైలో ఉంటూ మరాఠీ నేర్చుకోరు. ఇప్పుడే హైదరాబాద్లో ఎంతోమంది మొత్తం జీవితం ఇక్కడే ఉండి తెలుగు నే ఆత అంటారు. ఓకే, ఇది ఇంకా మహానగరంకి మార్చేస్తే ఇంకా తెలుగు ఎందుకు నేర్చుకుంటారు? అన్ని సిటీస్ని కొంచెం డెవలప్ చేస్తే ఈ మైగ్రెంట్ పాపులేషన్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి తెలుగు వస్తుంది, మనకి ప్రాబ్లం ఉండదు. మొత్తం తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ అవుతుంది కదా. ఉత్తర హైదరాబాదే తెలంగాణనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు కూడా అంతే, హైదరాబాద్. మళ్ళీ బిగ్ సిటీస్లో ఎయిర్ పొల్యూషన్, ట్రాఫిక్ ప్రాబ్లం, పార్కింగ్ ప్రాబ్లం ఇవన్నీ జరుగుతాయి.